నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ కి స్వాగతం నేను రాణి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం వాంకిడి ఆశ్రమ పాఠశాల విద్యార్థిని శైలజ కుటుంబానికి అండగా ఉంటాం కుటుంబ సభ్యులను పరామర్శించి 2 లక్షల ఆర్థిక సాయం చేసిన ఎమ్మెల్సీ కవిత కొండలు గుట్టలకు రైతు బంధు వేసి గత ప్రభుత్వం 20,000 కోట్లు వృధా చేసింది రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీసేలా బీఆర్ఎస్ పాలన సాగిందన్న ఎంపీ చామల కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు కనుకనే రేవంత్ రెడ్డికి అవకాశం ఇచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వం కంటే పూర్తిగా విఫలమైందన్న కేఏ పాల్ కేటీఆర్ నటన విశ్వరూపాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారు ఆయన వ్యవహార శైలి రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారన్న ఎన్ఎం శ్రీనివాస్ కవిత వాంకిడి ఆశ్రమ పాఠశాలలో విషాహారం తిని మృతి చెందిన బాలిక కుటుంబ సభ్యులను ఎమ్మెల్సీ కవిత పరామర్శించి 2 లక్షల ఆర్థిక సాయం అందించారు గతంలో నిమ్స్ ఆసుపత్రిలో శైలజ చికిత్స పొందే క్రమంలో కవిత పరామర్శించిన విషయం తెలిసిందే చికిత్స పొందుతూ శైలజ మరణించిన విషయం తెలిసి చలించిన కవిత ఆ కుటుంబానికి అండగా నిలవాలని నిర్ణయించారు దాంతో అప్పుడు ప్రకటించిన 2 లక్షల ఆర్థిక సాయాన్ని స్వయంగా బాలిక నివాసానికి వెళ్లి అందించారు శైలజ కుటుంబానికి ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు రైతుల సంక్షేమం కోసం బీఆర్ఎస్ 85,000 కోట్లు 10 ఏళ్లలో ఖర్చు చేస్తే మేము ఒక్క ఏడాదిలోనే 53,000 కోట్లకు పైగా ఖర్చు చేశామని కాంగ్రెస్ నిబద్ధతకు ఇదే నిదర్శనమన్నారు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన బడాబాబులకు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు లబ్ధి చేకూర్చేందుకే కొండలు గుట్టలకు రైతు బంధు వేసి 20,000 కోట్లు వృధా చేశారని ఆయన ఆరోపించారు హామీల అమలు చేయలేకపోవడానికి బీఆర్ఎస్ చీకటి జీవోలే కారణమన్నారు రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీసేలా బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన సాగిందని తెలంగాణ ప్రజలు అబద్ధపు ప్రచారాలను గమనించాలన్నారు మీరెంత ఇచ్చారు చూడండి మిగులు రాష్ట్రంలో మీరు అధికారంలోకి వచ్చి 10 ఏళ్లలో 7 లక్షల కోట్లు అప్పు చేసి మీరు రైతులకు చేసింది 85,000 కోట్ల మరి మిగతా డబ్బంతా ఎవరి మీద ఖర్చు పెట్టిర్రు కాళేశ్వరం మీద పెట్టిర్రా మొత్తం కాళేశ్వరం మీద పెట్టిన పెట్టుబడి రైతుల మీద పెట్టలే 10 ఏళ్లలో మీరు రైతు పక్షపాతి ప్రభుత్వం ఇది వరేస్తే ఉరి అన్న మీరు ఇవాళ మాకు చెప్తుర్రా ముచ్చట వరి వేయొద్దని చెప్పి నిబంధనలు పెట్టి రైతులను భ్రాంతులు చేసిన మీరు ఇవాళ మాకు నిబంధనలు చెప్తుర్రా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది ఇంకా 4 ఏళ్ళు ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఈ 4 ఏళ్లలో మేము ఏదైనా మొదటి సంవత్సరంలో చేయలేని ఉంటే క్షమించాలని కూడా కోరుకుంటున్నాం ఎందుకంటే ఇది కావడానికి కారణం కూడా గత ప్రభుత్వ పాలనని మేము అధికారంలోకి రాకముందు సెక్రటేరియట్ పోకముందు ఎన్ని కోట్లు అప్పు చేసిరో కూడా తెలియని దరిద్ర పాలన వాళ్ళు చేసింది చీకటి జీవోలు ఇచ్చి 1,000 కోట్లు దండుకొని పోయారు ఇవాళ నిన్ను ఎంక్వైరీకి పిలిస్తే 55 కోట్లు అప్పడంగా నీ అయ్యా సొత్తు అని చెప్పి అకౌంట్లోకి వెళ్ళి ట్రాన్స్ఫర్ చేసినందుకు నిన్ను ఈడీఓలు పిలిపిస్తే ఈ డ్రామాలా నన్ను పిలిస్తే లబో దిబో అని ఆడదానిలోకి ఏడుస్తున్నావు రోడ్డు మీద పడి నన్ను లోపల పిలుస్తుర్రు నన్ను గేట్ కాడ ఆపుతుర్రు నన్ను గిచ్చుతుర్రు నన్ను కొరుకుతుర్రు నా అంగి గుంజుతుర్రు ఆ మాటలు మాట్లాడేది మా మొగోళ్ళు లెక్క తొడగొట్టినావు కదా జైలుకు పోతా భలే తీట ఉన్నోళ్ళు లెక్క నేను ఒక్కటే చెప్తున్నా మాటలు మాట్లాడటం కాదు చేతలలో చూపి పిలిచినప్పుడు ఎంక్వైరీకి పోవాలి ఎందుకంటే నువ్వు చేసింది ఏం పతివత పని కాదు 55,000 కోట్లు పబ్లిక్ పైసలు నువ్వు చెయ్యాలంటే అది క్యాబినెట్ మీటింగ్ ఆమోదం ఉండాలి దానికి ఒక ముఖ్యమంత్రి చైర్మన్ ఉంటాడు హెచ్ఎండిఏకు ముఖ్యమంత్రి చైర్మన్ గారు అనుమతి మిగతా మంత్రులతో చెప్పి చేయాల్సిన పని నువ్వు చెప్పకుండా చేయకుండా ఇక జీవితాంతం మేమే ఉంటాం అధికారంలో ఇక లెక్కలు చూపించాల్సిన అవసరమే లేదు తెలంగాణను ఇష్టం ఉన్నట్టు దోసుకోవచ్చు తెలంగాణను కిరాణా షాప్ నడిపినట్టు గల్లెపెట్ట ముందు కూర్చొని గల్లెపెట్ట ఓపెన్ చేసి ఎవరికి ఇవ్వాల్సిన పైసలు అలా ఇచ్చుకుంటా ఓ కిరాణా షాప్ నడిపినావు కాగితాలు లేకుండా నువ్వా మాకు చెప్పేది మా మంత్రులు రోజు కలిసి కూర్చుంటారు
ఇక పోతే చిల్లర సోషల్ మీడియాలో కూసున్న మంత్రులు లేవలేదంటాడు ముఖ్యమంత్రి గారు వస్తే. అరే ముఖ్యమంత్రి ఆయన నిజాం నవాబ్ కాదు, వచ్చి రాగానే కాళ్ళకు దండాలు పెట్టడానికి అందరు లేచి మంత్రులు ఎమ్మెల్యేలు మీ అయ్య కట్ట పెట్టించుకునే అలవాటు ఉండే. రేవంత్ రెడ్డి ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, ఆయనకు వాళ్ళు సహచరులు మంత్రులు, వాళ్ళను కూడా ముఖ్యమంత్రి స్థాయిగానే ఆలోచించుకుంటాడు ఆయన. మీ లెక్క మంత్రులు అంటే ఇంటికాడ చెప్రాసులు లెక్క కాదు. ఇలా మీ ప్రభుత్వాన్ని తరిమి కొట్టడానికి కారణం కూడా మీ మంత్రులు మీ ఎమ్మెల్యేలు వాళ్ళ ఆత్మగౌరవాన్ని మీరు తాకట్టు పెట్టిరు. ఇవాళ మనుషులకు కావాల్సిన ఆత్మగౌరవం, ఇవాళ మా మంత్రులకు లేచి నిలబడాల్సిన అవసరం లేదు. లోపల మర్యాద ఉంటే చాలు, పని చేయాలన్న చిత్తశుద్ధి ఉంటే చాలు. నీ దరిద్రపు సోషల్ మీడియాలో ఈ వీడియోస్ అన్ని రిలీజ్ చేయించి ముఖ్యమంత్రి మీద మర్యాద లేదు, ఎవరో ఏదో సందర్భంలో ఏదో సభలల్లా ముఖ్యమంత్రి గారి పేరు మర్చిపోయారు, ఎవరో సినిమా యాక్టర్ ముఖ్యమంత్రి గారి పేరు మర్చిపోయాడు. ఇవన్నీ చూస్తుంటే నువ్వే చేయిస్తున్నావు అయింది అనిపిస్తుంది. సిద్దిపేట కలెక్టరేట్ వద్ద నిరవధిక సమ్మె చేస్తున్న సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులకు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంఘీభావం తెలిపారు. సమగ్ర శిక్ష ఉద్యోగులను సీఎం తొలగిస్తే సీఎంగా రేవంత్ రెడ్డిని కూడా తొలగించాల్సి వస్తుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు కనుకనే రేవంత్ రెడ్డికి అవకాశం ఇచ్చారని, కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వం కంటే పూర్తిగా విఫలమైందని ఆరోపించారు కేఏ పాల్. సిద్దిపేటలో సమగ్ర శిక్ష ఈ టీచర్స్ 29 రోజుల నుండి ధర్నా చేస్తున్నారు. 33 జిల్లాల్లో 19,360 మంది. ఆల్రెడీ 23 నుండి డిసెంబర్ నేను వాళ్ళకి మద్దతు ఇస్తున్నాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ్ముడు ఇచ్చిన మాట నిలబెట్టి వీళ్ళకి పెర్మనెంట్ చేయమని, రైతులకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చలేదు. రైతు బంధు ఇస్తామన్నారు, రైతు బంధు పూర్తి కాదు కదా, 80% ప్రజలకు ఇంకా అందలేదు. టీచర్స్కి ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేదు. నిరుద్యోగులకు ఇచ్చిన వాగ్దానాలు నిరుద్యోగ భృతి రావట్లేదు. ఏదో కొన్ని ఆర్టీసీ బస్సులు ఉమెన్స్కి బాగా తక్కువ పెట్టారే తప్ప ఇచ్చిన 6 వాగ్దానాలు టోటల్ ఫెయిల్ అయిపోయారు. సరే కదా, 1,30,000 కోట్ల అప్పు పెరిగిపోయింది. అందుకని ఈరోజు రైతులు రోడ్డు మీద పడ్డారు. అలాగే నేను ఢిల్లీ కూడా వెళ్ళడం జరుగుతుంది. ఈ సమగ్ర శిక్ష ఈ టీచర్స్ కొరకు నేను ఫైట్ చేస్తున్నాను, న్యాయం చేయాలి అని. అలాగే ముఖ్యంగా నేను ఇచ్చిన పిలుపుని మీరు విన్నారు. వీరు ప్రతి ఒక్కరూ 12,000 గ్రామాల్లో సర్పంచ్ల ఎలక్షన్లు వస్తున్నాయి. వీరిలో కనీసం కొన్ని వేల మంది సర్పంచ్లుగా పోటీ చేసి ప్రజాశాంతి పార్టీ మద్దతుతో సర్పంచ్లుగా గెలిచిన ప్రతి గ్రామానికి 100 రోజుల్లో ఉచిత విద్య, ఉచిత వైద్యం, నిరుద్యోగులకి ఉద్యోగాలు 100 రోజుల తర్వాత ఇచ్చిన మాట. ఇంతవరకు ఇచ్చిన వాగ్దానాలు కేసీఆర్ గారు నెరవేర్చలేదు కనుకే బంగారు తెలంగాణ 7 లక్షల కోట్లు అప్పు చేశారు కనుకే రేవంత్ రెడ్డికి ఒక అవకాశం ఇచ్చారు. ఈయన వచ్చిన తర్వాత ఇంకా 100 రెట్ల అధ్వానం అయిపోయింది. కాంగ్రెస్ మీద పూర్తి వ్యతిరేకత వచ్చేసింది. నేను సర్పంచ్గా పోటీ చేస్తాను, 10th చదివితే చాలు. మాజీ సర్పంచ్లు ఆల్రెడీ 100 మంది పోటీ చేస్తున్నారు మన మద్దతుతో. మీ గ్రామాన్ని మీరు అభివృద్ధి చేసుకోండి. వాళ్ళు చేయలేదు, నేను చేస్తాను. కేటీఆర్ నటన విశ్వరూపాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారని సీఎల్పీ నేత ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. ఇవాళ ఏసీబీ కార్యాలయానికి వెళ్లిన ఆయన విచారణకు లాయర్ కావాలంటున్నాడని, నువ్వు సూపర్ స్టార్వి, నీకు లాయర్ ఎందుకు అవసరం వచ్చిందన్నారు ఎన్ఎం శ్రీనివాస్. చేసిన తప్పంతా చేసి ఇప్పుడు ఎందుకు గగ్గోలు పెడుతున్నాడో అర్థం కావడం లేదని ఆయన వ్యవహార శైలి రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని ఎన్ఎం తెలిపారు. కేసీఆర్ అసెంబ్లీకి రావట్లేదు, ఎందుకు రావట్లేదు అంటే నేనే చాలు మీకు, నేను మా బావ చెప్పలేదు, దానికి కేసీఆర్ ఎందుకు అని చెప్పి గొప్పలు చెప్పుకున్నావు కదా. మరి అసెంబ్లీలోనే పార్టీని వంటి చేతితో నడపగలిగే సామర్థ్యం నీకు ఉంది అని చెప్పినోడివి. లొటపీస్ కేసు ఏమీ లేదు, దాంట్లో అంతా పద్ధతి ప్రకారం జరిగింది అని చెప్పినోడివి. ఎందుకు నీకు లాయర్ కావాల్సి వచ్చింది? ఇప్పుడు నువ్వు సూపర్ స్టార్వి, మరి నీకు ఒక సపోర్టింగ్ స్టార్, సైడ్ స్టార్ కావాలనా? ఎందుకు అవసరం వచ్చింది లాయర్? అయినా చట్టం ప్రకారం అరెస్ట్ అయిన వాళ్ళ ఇంటరాగేషన్ కు లాయర్ ఉండడం మ్యాండేటరీ. కానీ అక్యూజ్డ్ గా ఇంట్రాగేషన్ కు పిలిచినప్పుడు లాయర్ను పెట్టుకోవడం అనేది మ్యాండేటరీ కాదు,
అది జ్యుడిషియల్ ఇంటర్వెన్షన్ మీద లేదా ఇంటరాగేషన్ అథారిటీ డిస్క్రిషన్ మీద ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో మ్యాండేటరీ కాదు. ఈ సంగతి మరి మంత్రిగా పనిచేసిన నీకు తెలియదా? ఎందుకు ఈ డ్రామాలన్నీ చేస్తా ఉన్నారు కేటీఆర్ గారు? ఎందుకు మీకు మీరు అభాస్యం పాలవుతా ఉన్నారు? కేసు కోర్టు పరిధిలో ఉంది కాబట్టి డీటెయిల్స్ చెప్పలేకపోతా ఉన్నాం. ఫార్ములా ఈ కార్ ఆర్గనైజ్ చేసే ఎఫ్ఈఓ లిమిటెడ్ సంస్థ మీరు కలిసి ఒక క్రిమినల్ ఇంటెన్షన్ తోటి 600 కోట్ల రూపాయల స్కామ్ చేయనీకే పకడ్బందీగా ఒక్కొక్క స్టెప్ చేసింది. టోటల్ గా డేట్ తో సహా నేను చెప్పగలుగుతా. కానీ మళ్ళీ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యే రూల్స్ అతిక్రమించిందని చెప్పి మళ్ళీ మీరు నా ప్రెస్ కాన్ఫరెన్స్ సాఫ్గా తీసుకొని హైకోర్టులో రక్షణ పొందే అవకాశం ఉంది కాబట్టి వాటి జోలికి పోవట్లే. 100% పక్కా క్రిమినల్ ఇంటెన్షన్ తోటి చేసిన పని. క్యాబినెట్ అప్రూవల్ లేదు కొన్ని దాంట్లో సీఎం అప్రూవల్ ఉండాలి, అది లేదు. హెచ్ఎండిఏకు 10 కోట్ల మించి డబ్బులు ఇచ్చే అధికారం లేదు. అయినా సరే అంతకు మించిన డబ్బు ఆర్బీఐ గైడ్ లైన్స్ అతిక్రమించి విదేశాలకు పోయింది. కోదాడ నియోజకవర్గం మునగాల మండలం కొక్కిరేణి గ్రామంలో డాక్టర్ పోటు పుల్లయ్య స్మారక వివేకానంద వైద్యశాల ఆధ్వర్యంలో మహిళలకు క్యాన్సర్పై అవగాహన సదస్సు కార్యక్రమానికి ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి హాస్పిటల్ పరిసర ప్రాంతాల్లోనూ పరిశీలించి మొక్కను నాటారు. ఆశా కార్యకర్తలు రాష్ట్రానికి లైఫ్ లైన్ లాంటి వాళ్ళని నియోజకవర్గంలో క్యాన్సర్ వ్యాధిన పడకుండా చర్యలు తీసుకోవాలని, క్యాన్సర్ వ్యాధికి అవసరమైన పరికరాలు కొనుగోలుకు ప్రత్యేక నిధులు కేటాయిస్తామని ఎమ్మెల్యే పద్మావతి హామీ ఇచ్చారు. స్క్రీనింగ్ అనేది ముఖ్యం. ఎందుకంటే డాక్టర్ గారు చెప్పినట్టు మొదటి స్టేజ్లోనే ముందుగానే మనము చిన్న టెస్టులు చేసుకుంటే, స్క్రీనింగ్లు చేసుకుంటే తొందరగా ఒకవేళ ఒక మనిషికి అది ఉంటే తొందరగా దాన్ని కనిపెట్టి దాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి, దాన్ని ఎట్లా నివారించాలనేది ఒకటి ఉంటుంది. మనం చిన్నప్పుడు నాకు కూడా గుర్తుంది, మనం ఎక్కువ పెద్దోళ్ళు చనిపోయినంటే హార్ట్ అటాక్తో చనిపోయేవాడు. కానీ నేను ఎమ్మెల్యేగా చూస్తున్నా, అంటే సార్ కూడా అప్పుడు 94లో వస్తే దాదాపు 30 ఏళ్ళు అయినట్టుంది ఇప్పటికి. అప్పటి నుంచి కూడా రాను గత 20 ఏళ్ళ నుంచి అయితే మాత్రం చాలా మంది క్యాన్సర్తో చనిపోతున్నారని తెలుస్తుంది. సడన్గా తెలియకుండా లాస్ట్ స్టేజ్ అమ్మ ఆరోగ్యంగానే ఉండే, లేదు ఇబ్బంది పడ్డరు, ఏదున్నా లాస్ట్కి చనిపోయినాక తెలుస్తుంది ఆల్మోస్ట్గా లాస్ట్ స్టేజ్లో క్యాన్సర్ అని. ఐ థింక్ పెద్దలు ఇప్పుడే ఫస్ట్ మాట్లాడిన పెద్దలు చెప్పినారు, మన ఆహారంలో ఇదో పెద్ద భాగం. ఐ థింక్ డాక్టర్ గారు కూడా ఉన్నారు. మనం తీసుకునే ఆహారంలో వాళ్ళు అన్నట్టు చాలా కంటామినేటెడ్ అయిపోయింది. మనం బియ్యం మనంతకు మనం ఉత్పత్తి చేసుకున్న పెస్టిసైడ్స్ వాడడంలో, వెజిటబుల్స్ మనం తినే ఊర్లలో కూడా మనం ఎక్కడి నుంచి కొనుక్కొచ్చినా కూడా చాలా పెస్టిసైడ్స్ అనేది చాలా వాడుతున్నారు అంతటా. దానికి రంగు బాగా ఉండాలనో వారు ఖరాబ్ కావద్దనో, మరి పెస్టిసైడ్స్ మళ్ళీ ఆర్గానిక్ దిక్కు మనం వెళ్తున్నాము. సరే, నా నియోజకవర్గంలో క్యాన్సర్ స్క్రీనింగ్ తప్పకుండా పుట్టే పిల్లల నుంచి వృద్ధుల వరకు, ఇప్పుడు డాక్టర్ గారు చెప్పినట్టు 40 మరి 50 దాటిన సంవత్సరాలు ప్రతి ఒక్కరికి స్క్రీనింగ్ చేయాలని నాదొక ఉద్దేశం ఉంది. మరి డాక్టర్ గారు ఉన్నారు, మీరు చెప్పండి ప్రతి మండలం వైజా మరి ఊరు వైజ్ చిన్నవి ఏమన్నా స్క్రీనింగ్ టెస్ట్ సెంటర్స్ మనం పెట్టదలుచుకుంటే దానికి మీరు ఏ మెషినరీ పెడతారు, దానికి ఎంతమంది అవసరము, దానికి అయ్యే ఖర్చు ఎంత ఉందని నాకు రిపోర్ట్ ఇస్తే డెఫినెట్గా నేను అది నిధులు ఎక్కడికి వెళ్ళి తీసుకురావాలని నా బాధ్యత. కానీ ప్రతి మండలంలో కానీ విలేజ్ కానీ వారు చెప్తారు పాపులేషన్ వైజ్ ఎట్లా పెడితే, మరి అది ఇయర్లీనా లేదా వయస్సు బట్టా లేదా దానికి ఎన్నిసార్లు మనం చేయాల్సి వస్తుంది, అవన్నీ కూడా మీరు చెప్తే డెఫినెట్గా నేను పూర్తి స్థాయిలో నా నియోజకవర్గం వరకు మాత్రం నేను అది
ఎస్టాబ్లిష్ చేద్దామనే ఒక ఆలోచనతో ఉంది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం బొంతపల్లి గ్రామంలో మండల యువజన సంఘాల సమితి ఆధ్వర్యంలో యాంటీ డ్రగ్స్ నివారణకు బొంతపల్లి కమాండ్ నుండి అంబేద్కర్ విగ్రహం వద్దకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల ఇన్ఛార్జ్ ఎంపీడీఓ ఉమాదేవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. యువత మద్యం, గంజాయి, డ్రగ్స్, గుట్కా వంటి చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా ఉండాలని, స్వామి వివేకానంద స్ఫూర్తితో ముందుకు సాగాలని జానపద కళాకారుల గీతాలతో పిలుపునిచ్చారు. తెలంగాణ వ్యాప్తంగా సంగారెడ్డి జిల్లా ఉమ్మడిదల మండలం యువజన వారోత్సవాల సందర్భంగా మండల యువజన సంఘాల సమితి ఆధ్వర్యంలో మద్యపాన నిషేధం కోసం, గుట్కా నిషేధం కోసం అల్పోజలం ఏర్పాటయ్యే స్థలాలను కనిపెట్టాలని, అదేవిధంగా డ్రగ్స్, గంజాయి ఇటువంటి వాటిని నివారించాలనే ఉద్దేశంతో మరి యువజన సంఘాల సమితి ర్యాలీ నిర్వహించడం జరిగింది. మరి రాబో రోజులలో పల్లె పల్లెకు తిరిగి మరి యువజన సంఘాల కార్యక్రమాలను నిర్వహించబోతున్నాం. కాబట్టి రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలోని షాబాద్ మండలంలోని సర్దార్ నగర్ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఇతర కాంగ్రెస్ నేతలు పాల్గొని నూతనంగా ఎన్నికైన చైర్మన్ పీసరి సురేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ చిన్న జంగయ్య డైరెక్టర్లను అభినందించారు. బాచుపల్లి భూపాలపల్లి జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలో నిర్మిస్తున్న చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు కెనాల్ పనులను ఎలికేశ్వరం గ్రామ రైతులు అడ్డుకున్నారు. తమకు సమాచారం ఇవ్వకుండా సాగు చేసుకుంటున్న భూముల్లో అన్యాయంగా యంత్రాల ద్వారా కెనాల్ పనులను చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ అధికారులు పోలీసులను పెట్టి అక్రమంగా భూములను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో చేసిన సర్వే కాకుండా ఇప్పుడు కొత్తగా సర్వే పేరుతో దళితుల భూములను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని, ఎట్టి పరిస్థితుల్లో మా భూములు ఇవ్వబోమని ఆందోళన వ్యక్తం చేశారు రైతులు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. వాంకిడి ఆశ్రమ పాఠశాల విద్యార్థిని శైలజ కుటుంబానికి అండగా ఉంటాం. కుటుంబ సభ్యులను పరామర్శించి 2 లక్షల ఆర్థిక సాయం చేసిన ఎమ్మెల్సీ కవిత. కొండలు గుట్టలకు రైతు బంధు వేసి గత ప్రభుత్వం 20,000 కోట్లు వృధా చేసింది. రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీసేలా బీఆర్ఎస్ పాలన సాగిందన్న ఎంపీ చామల. కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు కనుకనే రేవంత్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వం కంటే పూర్తిగా విఫలమైందన్న కేఏ పాల్. కేటీఆర్ నటన విశ్వరూపాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారు. ఆయన వ్యవహార శైలి రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారన్న ఎన్ఎం శ్రీనివాస్. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 690 న్యూస్.